రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి ఏదో అన్నాడు. అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ ఏంటి? జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి 10 లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో. అది ఒక ఆరోపణ. అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట, ఇది ఒక ఆరోపణ. అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లో వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు? TV5 BR నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు ఎవరు? కిరణ్ గారు ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది పువ్వు కాసింది అంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. ఇది తీసుకొచ్చా. TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇది ఒకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇది ఒకటి. బాబోయ్ ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్ ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు BR నాయుడు. ఇక నేను దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు, పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరు ఆంబోతులు? అసలు BR నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? BR నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం. ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా? నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి. ఇవన్నీ TV5. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, BR నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. 1000కి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది. ఏం అనుమానం లేదు. 1000కి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను. అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు. విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ACBకి వేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ACB ఎంక్వైరీ కేసాం అంబటి మీద. ACB బోర్డు బయలుదేరతాడు, రాంబాబుని పట్టుకుందామని. పట్టుకుంటారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. ఇదేగా. ఇంతకన్నా చేయగలుగుతారా మీరు? నేను మనవి చేస్తున్నా, ఒకటే చెప్తున్నా, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం, భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం మేము. మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు. అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదేగా. ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండగ చేసుకుంటున్నారే. అరెస్ట్ చేస్తే ఎంత పండగ చేసుకుంటారో చేసుకోండి. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయదలుచుకున్నాం. నేను అవినీతి పరుణ్ణి కాదో, లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో, ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో, సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో. ఇంకోటి చెప్పాడు, కోడి పందాలు ఆడించానంట, పేకాట ఆడించానంట. అసలు నా టైంలో కోడి పందెం లేదు, పేకాట లేదు నా కాన్స్టిట్యున్సీలో. బ్యాండ్. సచ్ ఏ పర్సనాలిటీ నాది. పండగ చేసుకుంటున్నారు వార్తలు రాసుకుని. పండగ చేసుకోండి. అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను. సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేన్నైనా ఎంజాయ్ చేస్తా. కేసు పెడతారా? ఐ కెన్ ఎంజాయ్. అరెస్ట్ చేస్తారా? ఐ కెన్ ఎంజాయ్. దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు. ఈ త్రయం, కిరణ్,
ఈనాడు, TV5 బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ, ఈ 5గురు కలిసి చేస్తున్నారు మమ్మల్ని. చేసుకొని చూస్తాం. మీ 5గురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం. బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మీరు ఇరిగేషన్ లో కూడా ఎతుకుతున్నారు. ఎతుక్కోండి, ఎవరినో పట్టుకోండి, వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి, మరో కేసు పెట్టుకోండి. దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా. తెగించున్నాం. ఏం చేస్తాం? మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే రాజకీయాలు చేయలేము. లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద. చూస్తాం దాని సంగతి ఏంటో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం, జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు. నన్ను కూడా వేయాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంత నీకు అనగావాలా? ఇప్పుడు డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్. మొన్న ట్రెక్కింగ్ చేశా, కష్టమేగా. ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్లు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటరాంబ మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడుతున్నాడనేగా, దేనికి భయపడలేదనేగా. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుణ్ణి అనుకుంటున్నారు ప్రజలు. నా సత్యపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడకపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం. సిద్ధం. మళ్ళా చెప్తున్నా, మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డిఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నామేమో, ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నామేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని కూడా లోకేష్, ప్రధానంగా లోకేష్దే ఇది పని. చంద్రబాబుది కాదు. చంద్రబాబు అదొక టైప్ మనిషి. తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు. ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. ఎన్ని ఎర్ర బుక్కు, రెడ్ బుక్కు, ఈ బుక్కులు చాలా చూసాం. నీ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్కి, నీ అరెస్ట్కి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారో విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు, నా ప్రజలకు తెలుసు. నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. జగనన్న కాలనీలో నేను కక్కుర్తి పడ్డానా? ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ కట్టగట్టి వేస్తున్నారు. కోడి పందేలా, పేకాట్లా నేను ఆడించానా? ఎప్పుడైనా చూసారా మీరు పత్రికల్లో? సత్యనపల్లి ఎప్పుడైనా కోడి పందెం జరిగిందా? పేకాట జరిగిందా ఎప్పుడైనా నేను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు? కానీ పేకాటను కోడి పందేలు ఆడించాను డబ్బులు తీసుకుని. మీ ఇష్టం చేయడం కథలుతున్నారు, అల్లుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెట్టని అసలు ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నేను ఒక మాట చెబుతున్నా, అన్నిటికీ సిద్ధపడే ఉన్నా, దేనికైనా సిద్ధపడి ఉన్నా. బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, ప్లేడర్ని పెట్టుకుంటానా పెట్టుకోనా, నా అంతటా నేనే వాదిస్తానా వాదించుకుంటానా. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకు అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు, ఈయనేమో ఎయిరు మన బిఆర్ నాయుడు, నన్ను ఆంబూత్ అంటున్నాడు కదా, ఒక పెద్ద ఆంబూత్. ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. కిరణ్ ఉన్నాడు, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. మరి ఈయనేమో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్. రాజు గారేమో ఈయన. నేను ఒక్కడనే యుద్ధం. నా వెనకాల పార్టీ ఉంది, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. యుద్ధానికి సిద్ధం. ఓకే.